ఈ వీడియోలో మనం రాజమండ్రి సిటీ నియోజకవర్గం జనరల్ ఎలక్షన్స్ మీద నాకున్న అవగాహన ఏంటి, సో నేను ఏ ఉద్దేశంతో రాజమండ్రి సిటీ నియోజకవర్గంకి 2029లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందాం. అప్పట్లో ఓట్ల రిగ్గింగ్ నుంచి ప్రజెంట్ డే ఈవీఎం హ్యాకింగ్ వరకు ఏ విధంగా ఎవరైనా సరే ఎలా విన్ అవ్వచ్చు ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఒక రాజమండ్రి సిటీ ఓటర్తో ఎలా డైరెక్ట్గా 1-to-1 మాట్లాడతాను ఈ వీడియోలో చూద్దామండి. సో అందుకే మీరు రాజమండ్రిలో మీకు ఓటు ఉంటేనే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఒకవేళ మీకు రాజమండ్రిలో ఓటు లేకపోతే ఈ వీడియో చూసినా మీకు ఏ ఉపయోగం లేదనమాట. ఎందుకంటే మీ నియోజకవర్గంలో ఇలాంటి నాకులాగా ఎవరో ఒక ఫ్రీ స్పిరిట్ వస్తే తప్ప అక్కడ ఇది వర్కౌట్ అవ్వదు. అక్కడ మీ నియోజకవర్గంలో ఇది వర్కౌట్ అవ్వదు అనమాట. సో ఇది కేవలం నేను రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో మాత్రమే ఇది ప్రయత్నం చేస్తున్నా. ఇంకా నా ఓటర్స్ కాకుండా మిగిలిన నా వాట్సాప్ శివ ఫ్రీ స్పిరిట్ ఛానల్లో కానీ, అలాగే నా ఇన్స్టాగ్రామ్లో కానీ, అలాగే నా యూట్యూబ్లో కానీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటారు. మీరు ఇందులో నన్ను ఫాలో చేస్తున్నట్లయితే ఈ వీడియోని ఇక్కడ నుంచి చూడడం మొదలెట్టండి. సో ఈ వీడియోలో మన ఇద్దరం పక్కన కూర్చుని ఒకళ్ళు మాట్లాడుకుంటే రాజమండ్రిలో ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. సో బేసిక్గా రాజమండ్రిలో నాకు ఎన్ని ఓట్లు ఉంటాయి, ఎంతమంది అసలు ఓటు వేయడానికి రాకుండా ఉంటారు, అలాగే ఓట్లు వేసే వాళ్ళలో కూడా ఎంతమంది ఏ పార్టీకి, అలాగే ఆ పార్టీలో ఏ కులానికి వాళ్ళు సపోర్ట్ చేస్తారో కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో బేసిక్గా మన దగ్గర 80,000 ఓట్లు వచ్చి టీడీపీకి పడతాయి, 40 ఓట్ల దాకా జనసేనకి పడతాయి, ఒక 50,000 మాత్రం వైఎస్ఆర్సీపీ ఆర్ కాంగ్రెస్కి పడతాయి అన్నమాట. సో రిమైనింగ్ ఎవరు ఇండిపెండెంట్గా పోటీ చేసినా ఒక 1000 నుంచి 1500 ఓట్లు పడతాయి. సో బేసికల్గా నేను ఎలక్షన్స్లో ఎలా పోటీ చేస్తానంటే ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ఒక 10 మంది ఉంటే చాలన్నమాట. సో మా అమ్మ, నేను, మా చుట్టాలు వాళ్ళందరూ సైన్ పెడితే నేను ఇండిపెండెంట్గా నామినేషన్ వేయచ్చు. ఎప్పుడైతే 2029లో నామినేషన్ పడుతుందో జనరల్ ఎలక్షన్స్కి, సో ఆ టైంలో నేను ఫ్లైట్ బుక్ చేసుకొని, సో లాస్ట్ వీడియోలో చూసారు కదా, నేను ఎలాగైతే చెన్నైలో ఇల్లు కొనడానికి ఒక 2 కోట్ల ట్రాన్సాక్షన్ చేయడానికి ఎలా వచ్చి ఒక 4 డేస్లో ఫినిష్ చేసుకొని నేను యూఎస్కి రిటర్న్ అయ్యాను. నా పని నేను చేసుకుంటున్నాను. అలాగే 2029లో నామినేషన్ పడిన తర్వాత నేను వచ్చి నా 10 మంది సపోర్టర్స్తో నేను నామినేషన్ వేస్తాను అనమాట. సో నామినేషన్ వేసిన కొంతకాలానికి మనకు ఒక సింబల్ అలాట్ చేయబడుతుంది. ఒకవేళ ఏదైనా పెద్ద పార్టీ అయినా టీడీపీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ ఆర్ జనసేనలో కానీ నాకు ఆ పార్టీ తరపున కనుక నాకు బీఫామ్ ఇచ్చినట్లయితే నేను ఆ పార్టీ తరపున ఆ పార్టీ జెండా మోయాలి, ఆ పార్టీ గుర్తు మీద పోటీ చేయాలన్నమాట. సో దానివల్ల ఉపయోగం ఏంటంటే, సో సైకిల్ గుర్తు వచ్చి అందరికీ బాగా తెలుసండి, అలాగే హస్తం గుర్తు కానీ, ఫ్యాన్ గుర్తు కానీ, అలాగే గ్లాస్ గుర్తు కానీ. సో ఈ పార్టీ సింబల్స్ వాళ్ళు బాగా ప్రచారం చేస్తారనమాట. బోల్డంత డబ్బు ఖర్చు పెట్టి, బోల్డంత సోషల్ మీడియాలో కానీ లేదా ప్రముఖులైన ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా వాళ్ళ సింబల్ని ప్రజల వరకు, అంటే ముసలోళ్ళు, చదువుకొని ముసలోళ్ళు పింఛన్ తీసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ వరకు తెలిసేలాగా మార్కెటింగ్ చేసుకుంటారనమాట. సో నాకు మీరు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే, మీ చుట్టాలు ఎవరైతే ఉన్నారో, మీ బామ్మ కానీ, మీ అమ్మమ్మ కానీ, ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటారో వాళ్ళ ఫోన్లకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఒకవేళ వాళ్ళ పక్క నుండి వాళ్ళకి ఈ వీడియోని కంప్లీట్గా చూడమని చెప్పి సపోర్ట్ చేయండి. సో దానివల్ల ఏమవుతుందంటే, నేను మీతో డైరెక్ట్గా ఎప్పుడైనా సరే ఇలా వీడియోల రూపంలో మాట్లాడచ్చు అనమాట. మీ సమస్యలు ఏదైనా సరే నాకు కామెంట్ చేయొచ్చు. ఆ కామెంట్ చేసిన సమస్యకి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. అలాగే మనకున్న సిస్టంలో ఎలాగ దాన్ని న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా కంప్లీట్గా న్యాయం జరిగేలాగా, అంటే లబ్ధి పొందేలాగా ఏ విధంగా చేయొచ్చు అన్నది నేను సలహాలు ఇస్తాను. అలాగే మీకు ప్రాసెస్లో మాకున్న 50 మంది ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జెస్ ప్రతి వార్డుకి, వాళ్ళ సహాయంతో రాజమండ్రిలో అయ్యేలాగా నేను చూసుకుంటాను. ఇక కులాల పరంగా వస్తే మనకి తెలిసిందేనండి, టీడీపీకి ఉండే వాటిలో ఎక్కువ మంది బీసీ మరియు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉంటారు. అలాగే జనసేనకు వస్తే బీసీ మరియు కాపు కులానికి చెందినవారు ఆధిక్యంగా ఉంటారు. అలాగే వైఎస్ఆర్సీపీకి వస్తే రెడ్డి మరియు బీసీ కులానికి చెందిన వాళ్ళు ఉంటారు. మీరు ఇక్కడ కంబైన్గా చూస్తే బీసీలు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు తప్ప వాళ్ళు ఎప్పుడూ నాయకులు అవ్వాలని కోరుకోలేదండి. సో వచ్చిన బొమ్మన బ్రదర్స్ వాళ్ళు ఏమయ్యారో మనందరికీ తెలుసు. నేను ఆల్రెడీ కొన్ని విషయాలు ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడానండి. సో ఆ వీడియోస్ ఒకసారి చూడండి ఇంకా మీరు చూడనట్లయితే. సో ఇప్పుడు సరదాగా ఒక విషయం ఆడుకుందామండి. ఒకవేళ సిస్టమ్ సహకరిస్తే ఎవరైనా సరే ఎలా ఎమ్మెల్యే అవ్వచ్చు అన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం.
అది ఎలాగంటే సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మీ ఓటర్ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసుకుంటే ఎలక్టోరల్ సెర్చ్లో మీకు కొన్ని కాంటాక్ట్ డీటెయిల్స్ వస్తాయన్నమాట, 3 కాంటాక్ట్ డీటెయిల్స్. ఇందులో ఫస్ట్ వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్, ఇక్కడ వాళ్ళ నెంబర్ ఎందుకో ఇవ్వలేదు. సో రిమైనింగ్ 2 ఆఫీసర్స్ మనకి కాంటాక్ట్లు ఇచ్చారు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. సో మీకు ఈ ఓట్ సంబంధించి ఏదైనా సమస్య ఉన్నా, మీ డౌట్స్ ఏమన్నా, మీ ఫాదర్ నేమ్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ నేను తప్పు ఉన్నా మీరు ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు వెరిఫై చేసుకోవచ్చు అనమాట. మీరు రాజమండ్రిలో ఓటు ఉన్నట్లయితే సో మీకు చూపిస్తుంది ఇది నా ఓటు. నేను ఈ విధంగా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి నా పర్సనల్ డీటెయిల్స్ ఇస్తే ఆర్ నా ఈపీఐసి నెంబర్ ఇస్తే నాకు నాది చూపిస్తుంది అనమాట, నా డీటెయిల్స్. సో ఈ డీటెయిల్స్ మీరు ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకుంటూ ఉండాలి. సో ఎవరైనా సరే, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా, అధికారంలో ఉన్నవారైనా అధికారంలో లేని వాళ్ళైనా సరే, మీరు ఈ డీటెయిల్స్ ఒకవేళ ఆన్లైన్లో మీరు మోడిఫై చేసినట్లయితే అది మీరు ఎప్పటికప్పుడు చూసుకోవాలన్నమాట. సో ఒకవేళ తప్పు ఉన్నట్లయితే మీ ఓటుని వేరే వాళ్ళు వేసే అవకాశం ఉంటుంది, లేదా మీ పేరు మీ ఫోటో వాడుకుని వేరే వాళ్ళు 2-3 ఓట్లు క్రియేట్ చేసి అది తర్వాత ఎలక్షన్లో విన్ అవ్వడానికి వాళ్ళకి అనుకూలంగా చేసుకోవచ్చు అనమాట. సో అందుకే నియోజకవర్గంలో ఎప్పుడు ఓట్లు పెరుగుతూ ఉంటాయన్నమాట. అది కొత్తగా 18 ఏళ్ళు దాటిన వాళ్ళతో పాటు ఇలాగ ఫేక్ ఓటర్స్ కూడా జాయిన్ అవుతూ ఉంటారు. సో నేను పోరాడాలంటే ఇండిపెండెంట్గా ఇలాంటి ఫేక్ క్రియేట్ చేసే వాళ్ళతోనూ పోరాడాలి, అధికార దుర్వినియోగం చేసే వాళ్ళతోనూ పోరాడాలి, ప్రతిపక్షంలో ఉండి అధికారంలో రావాలని కోరుకునే కొత్త వాళ్ళతోనూ పోరాడాలి. బట్ నాకు మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను. ఈ వీడియోకి మరింత అండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ మీరు రాజమండ్రి ఓటర్ అయితే మరొక రాజమండ్రి ఓటర్కి ఈ వీడియోని షేర్ చేసి అందరినీ సబ్స్క్రైబ్ చేసుకునేలా చేయండి. వచ్చే రోజుల్లో నేను మరిన్ని విషయాలతో, మరిన్ని సమస్యల మీద డైరెక్ట్గా మీతో మాట్లాడతాను. మీరు ఏదైనా సమస్య నాకు తెలియజేయాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, అదొక్కటే మార్గం. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తానండి. వచ్చే వీడియోలో మరో విషయంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.